హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పేపగల్ రామకృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ మధ్యన చూస్తే రెండు మూడు రోజుల నుంచి ఉప ముఖ్యమంత్రి ఉపసభాపతి పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణరాజు గారి మధ్య ఒక విభేదం వస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది, ఒక డిఎస్పీ విషయంలో. మొత్తం ఆ విషయం అంతా మీకు అవగాహన ఉండే ఉంటుంది. డిఎస్పీ మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయని చెప్పి దాని మీద విచారణ చేయాలని చెప్పి అద్నాన్ నయీం అస్మి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాసినట్టు. అయితే ఆయన మంచివాడే, చాలా మంచివాడు, ఇక్కడ పేకాట అనేది జరగడం లేదు అని కితాబిస్తూ కూడా రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. ఎలా చూడాలి సార్ ఈ ఘటనని? అలా చూడటానికి ముందుగా ఒక విషయాన్ని ముందు మీకు మనవి చేయాలి సార్. ఎందుకంటే వీళ్ళు ఎవరితోటో మనకి డైరెక్ట్గా పరిచయాలు ఉండి కానీ లేకపోతే వాళ్ళతోటి మనం కొంతకాలం ఇంటరాక్ట్ అయినటువంటి అనుభవం అయితే మనకు లేదు. మనదంతా కేవలం అబ్జర్వ్ చేసినటువంటి కామన్ సెన్స్ అప్లై చేసినటువంటి అనుభవమే తప్ప ఇంకా అంతకు మించినటువంటి ఇది అయితే లేదు. రఘురామకృష్ణరాజు గారు మనకి పూర్వాశ్రమంలో కాకినాడ దగ్గర సర్పవరం దగ్గర ఒక తౌడు ఫ్యాక్టరీ ఉండేది. ఆ తౌడు ఫ్యాక్టరీ ఎండీగా, అంటే అది ఇదివరకు మన ఈస్ట్ గోదావరి వాళ్ళదే. తర్వాత సిరీస్ రాజు గారు వాళ్ళ గ్రూప్లో కలుపుకోవడంతో 1988, 89 ఆ ప్రాంతంలో ఆయన ఇక్కడ ఆ తౌడు ఫ్యాక్టరీ సిరీస్ రాజు గారు మనవడు అనుకుంటాను ఆయన. మరి ఎగ్జాక్ట్గా ఆ రిలేషన్షిప్ కూడా నాకు తెలియదు. సిరీస్ రాజు గారు అంటే ఇదివరకు కాంగ్రెస్లో కొంచెం పెద్ద నాయకుడు, జలగమంగళరావు గారు ఆయన వీళ్ళంతా ఉండేవారు విజయవాడ సిరీస్ కంపెనీ అధినేత అప్పట్లో. ఆయన కూతురు కొడుకు అనుకుంటాను ఆయన ఆ సందర్భంగా ఇక్కడ సరే మన తౌడు ఫ్యాక్టరీని సుబ్రయ్య సాల్వెంట్స్ ఏదో ఉంటుంది, దాని పేరు ఏదో ఉండేది అప్పట్లో. తర్వాత మార్చినట్టున్నారు వీళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత, సిరీస్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత. అప్పుడు ఆయన దానికి ఎండీగా ఉండేవాడు అని చెప్పేసి మనకి అప్పట్లో అనుకునేవారు. చూసాం కూడా అప్పట్లో. కొంచెం షార్ప్గా ఉంటాడు, బాగా చదువుకున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది చేశాడు. తర్వాత ఇండస్ట్రియల్ రిలేషన్స్లో అది కొంచెం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. పైగా కొంచెం వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి, రాజులు కాబట్టి ఒక రకమైన దర్పంతో ఉండేవాడు అనేది ఇక్కడ మన వాళ్ళందరికీ కూడా అనుకునే మాట. వాళ్ళంతా చాలామంది అప్పట్లో ఆయన గొప్ప ప్యాకెట్ పీరియడ్ కూడా. ఆయనకి బహుశా పరిచయం లేనటువంటి రంగం లేదేమో. ఎంచేదంటే ఆయన మన గాయని మన ఉంటారు, మన ఎస్ జానకి గారి దగ్గరికి వెళ్ళి కొడుకుల పక్కన కూర్చుంటాడు. చిరంజీవి గారితో పాటు డిన్నర్లో కూర్చుంటాడు. లేకపోతే ఇంకా అలా ఇండస్ట్రియలిస్టులు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు సహపంక్తి భోజనం సేమ్ గ్రూప్ ఆ టేబుల్ మీద. ఆ ఫోబియా అనేటటువంటిది వీళ్ళకి ఉండదు. లేకపోవటం వల్ల సహజంగా బెరుకు అనేది మనలందరికీ కూడా బెరుకు. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా నేను ఏదైనా తప్పు చెప్తానేమో, లేనిపోని విషయం చెప్తే రేపు పొద్దున చూసినవాడు మళ్ళీ మనల్ని మిస్బిహేవ్ చేసేది, అడ్వర్స్గా కామెంట్ చేస్తాడేమో అనే భయం మనకు ఉంటుంది. మన బ్రతుకంతా భయం ఎంచేతంటే సామాన్యమైనటువంటి మనుషులు కాబట్టి. వీళ్ళకి ఉండేటటువంటిది ఏంటంటే పుట్టుకతోటి కొంత దర్పం వచ్చి, నేను రాజుని, నేను ఇండస్ట్రియలిస్ట్ని, మా తాత ఇండస్ట్రియలిస్టు, మా బాబు ఇండస్ట్రియలిస్టు, మా మిగతా వాళ్ళు ఎవరో పొలిటీషియన్స్, వీళ్ళు ఎవరెవరితో పెద్ద పెద్ద వాళ్ళతో జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తిన్నటువంటి మనుషులు మేమని చెప్పేసి ఒక రకమైనటువంటి గర్వం కొంచెం నిలువెల్లా ఆవరించి ఉంటారు వీళ్ళు. రఘురామకృష్ణరాజు గారిని మీరు ఎప్పుడైనా చూసినట్టయితే ఆయన సరిగ్గా ఇదే క్లాష్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, రాజశేఖర రెడ్డి ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటారు. చంటికురుడు దగ్గర కూర్చొని భుజం మీద చేసి బాగున్నామని చెప్పి మాట్లాడతాడు. అట్ ది సేమ్ టైము గులాం నబీ ఆజాద్ దగ్గర ఉండేలాగా గులాం నబీ ఆజాద్ దగ్గర ఉంటాడు, సోనియా గాంధీ దగ్గర ఉండేలాగా సోనియా గాంధీ దగ్గర ఉండేవాడు. అని ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాడు ఆయన. ఆ క్రమంలో ఆయనకంటే వయసులో ఒక 7-8 సంవత్సరాలు చిన్నవి ఉంటాడు ఆయన, రాజశేఖర రెడ్డి గారితో పాటు. ఆ కూర్చున్నప్పుడు ఏమైనా రాజు అని చెప్పి ఆయన, సార్ అని చెప్పి ఈయన, ఓ రకమైనటువంటి వీళ్ళంతా మామూలు ఆఫ్ ది రికార్డ్ అంతా ప్యాక్ ఆడుకోవడం మరొకటి మరి ఇవన్నీ ఉంటాయి కదండి వాళ్ళందరికీ. ఆ రేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పరిచయాలు ఉంటాయి. తండ్రితో ఎప్పుడైతే ఆ రకమైనటువంటి ఆ సాన్నిహిత్యం వచ్చిందో, కొడుకుని ఏమయ్యా అని చెప్పేసి సంబోధించేటటువంటి ప్రయత్నం చేయబోతే మన దగ్గర అలాంటి బేరాలు ఉండవు, కొంచెం దూరంగా ఉండని చెప్పేసి ఈయన అంటాడని ఆ రకమైనటువంటి సాన్నిహిత్యాన్ని, ఆ ప్రాక్సిమిటీని ఈ జగన్మోహన్ రెడ్డి పర్మిట్ చేయలేదని అందరూ చెప్పుకుంటారు. మనం కూడా చూసాం. ఈ రఘురామకృష్ణరాజు గారే చూశారు, అన్నారు ఒకసారి ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ పెట్టుకుని ఒక పెద్ద లక్షల ఖరీదులో ఒక దండను, లక్షలే దండే ఒక గజమాలే లక్షల ఖరీదు దండను పురమాయించి
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వేద్దామని చెప్పేసి అంటే ఆయన నిరాకరించారని చెప్పేసి మనం ఈయనే చెప్పాడు. చెప్తే అప్పుడు ఎవరో గవర్నర్ ఉండేవారు. ఆ గవర్నర్ గారికి మామూలుగా ముందు నోటీస్ లేకుండా ముందు అంటే ఒక పర్మిషన్ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని ఆ గవర్నర్ గారికి ఇచ్చేసానని చెప్పేసి ఈ వెంకటకృష్ణ తర్వాత ఏబిఎన్ ఈయన ఉంటారు కదా రాధాకృష్ణ గారు వీళ్ళందరూ ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం మనం చూసాం. మనం అక్రాస్ ది టీవీ మనం చూసాం. ఆ తరహా మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటే ఈయన ఎవరో జగన్మోహన్ రెడ్డి మనకి అక్కడ రాజశేఖర రెడ్డితో పాటు ఉండేవారు ఇదివరకు మైసూర రెడ్డి ఈయన సర్ అనాల్సినటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డికి ఆత్మలో ఆత్మ అని చెప్పినటువంటి కేవీ రామచంద్రరావుకే ఇంటర్వ్యూ ఉండదు. ఈయన టీం ఈయన సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఉన్నటువంటి పాత వాళ్ళలో సాయి ప్రతాప్ కానీ మరొకరు ఎవరు కూడా ఒకరంటే ఒకరు ఇంకేదంటే ఆ రకమైనటువంటి ఆ యాక్సెస్ని వాళ్ళు ఆటోమేటిక్గా ఇన్హెరెంట్గా పొంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ చనువు ఇచ్చేసినట్టయితే మనకు ఉన్నటువంటి ఈ దర్పం తగ్గిపోద్దని చెప్పేసి ఈయనకు కొంత ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇది ఎవరికి జగన్మోహన్ రెడ్డి. అందుచేత ఈయన కొంచెం ఓవర్ దర్పం ప్రదర్శిద్దామని చెప్పేసి రాజదర్పం ప్రదర్శిద్దామని చెప్పి ఈయన నేను మా బాబు రాజశేఖర రెడ్డి అని చెప్పేసి ఆయన అందుచేత మీ ఇద్దరు కలవకుండా వాళ్ళ యొక్క ఎడబాటు ఆయన పార్టీలో గెలిచి కూడా వాళ్ళిద్దరికీ వచ్చినటువంటి ఫస్ట్ రిఫ్ట్ అక్కడ వచ్చిందని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారే చెప్పారు. మనం చెప్పిన మాట కాదు అది. కొంత ఎప్పుడైతే అహం దెబ్బతుందో ఇంకా ఆ తర్వాత మిగిలినటువంటి విషయాలన్నీ మనం చూసాం. ఇంకా ఆయన రచ్చబండని మరొకటని ప్రతిరోజు అక్కడ చేయబోవటం, ఈయన పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దుపరచాలని చెప్పేసి ఈయన టీములు స్పెషల్ ఫ్లైట్లతో ఈయన పంపించడం, అవి అక్కడ మోడీ గారు ఇద్దరికి సమన్యాయంగా దూరంగా ఉండి ఆయన అలౌ చేయకపోవటం ఆటోమేటిక్గా జరిగితే అక్కడతో ఊరుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మీకు చూసారా, మీకు కామినేని శ్రీనివాస్ గారు చెప్పారు మిమ్మల్ని ఎలా పందిని వేలాడి కట్టారు కదా సార్, పందిని వేలాడి కట్టినట్టు అని చెప్పేసి 2 సార్లు వెళ్ళేటప్పటికి ఈ ముఖం ఎక్కడ అయిపోయిందో మన టీవీలో చూస్తూ తెలుస్తుంది. అంత ఫీల్ అయిపోయాడు పాపం. ఆ రకమైనటువంటి మెంటాలిటీ తోటి మనిషికి కొంచెం వెటకారం, ఎదటి మనుషులు అంటే కొంచెం చులకన, ఎదటి వ్యక్తులు అంటే చాలా చిన్న చూపు. ఎంచేదంటే మేమేదో చాలా పెద్ద రాచరిక వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళం, వీళ్ళంతా కూడా అలగా జనం అనేటటువంటి ఒక తీరు ఆయనకు అనుగుణంగా ఉంది. ఎవరికి రఘురామకృష్ణరాజు గారికి అది కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు పోసపాటి ఆనంద్ గజపతిరాజు గారు ఉండేవారు. పివిజి రాజు గారు వాళ్ళ తండ్రి పివిజి రాజు గారు విజయనగరం సంస్థానం. మరి అప్పుడు ఎన్టీ రామారావు గారు జీవితం మొట్టమొదటిసారి ఏంటి సైకిల్ మీద తిరిగి ఆయన పాలు వ్యాపారం చేసినటువంటి మనిషి కదా, తప్పేం కాదు కదా, అది చిన్న రైతు. ఆ టైంకి వాళ్ళకి కోటలు ఉన్నాయి, కానీ వాళ్ళకి కోటలు ఉన్నాయి, సంస్థానాలు ఉన్నాయి. కానీ తర్వాత ఏమైంది, ఈయన పెద్ద నటుడు అవటం, ఈ ఒక పార్టీ పెట్టడం, ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి అవడంతో వాళ్ళు వచ్చి చిన్న మా కోట టికెట్ మా అన్నయ్య కోట టికెట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి బతిమాలుకుని 2 టికెట్లు పట్టుకెళ్ళి ఎన్టీ రామారావు కూర్చున్నప్పుడల్లా ఇలా నిలబడి ఉండేవారు. మేము రాజులు, మేము ఎప్పుడు పుట్టుకతోటే బంగారుపల్లెల్లో తింటాం, అలవాటైంది మాకు, మీరెంత చిన్న వ్యాపారాలు చేసుకుని పైకి వచ్చిన వాళ్ళు. ఆ చూపు వాళ్ళు చూస్తే ఇంకా వాళ్ళు ఎప్పటికీ విజయనగరంలో ఉందరు. అది మహా అయితే అలాగా అటుపక్క ఒరిస్సా వైపు వెళ్ళిపోయి ఉండరు. అంతేతప్పకి మన రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పదవులు ఈవేళ గవర్నర్ పదవి రాదు కదా. అందుచేత ఎప్పుడు గతంలోనే జీవిస్తూ ఉండేటటువంటి మనిషికి ఈ వర్తమానం గురించి దాని వాల్యూ తెలియదు. ఇవాళ పవన్ కళ్యాణ్ అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే అతనికి ఏదో గొప్ప మహామేధావని, పవన్ కళ్యాణ్ అంటే మహానటుడని అది కాదు. పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఈవేళ పచ్చిగా మాట్లాడుకుందాం, ఒక 20 లక్షల ఓట్లు ఆయన సొంతం. ఆయన ఎక్స్కి ఏమంటే ఎక్స్కి వేస్తారు, వైకి ఏమంటే వైకి వేస్తారు, నాకే ఏమంటే దానికే వేస్తారు. 20 లక్షల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి ఒక శక్తి పవన్ కళ్యాణ్ అంటే. మనకు ఉన్నటువంటి ఓట్లని వెళ్తే 3 కోట్ల ఓట్లు ఉన్నాయి. 3 కోట్ల ఓట్లను దాదాపుగా ఒక 15%, అంతే కదా, ఒక 20 లక్షల ఓట్లు ఆయన సొంతంగా ఉన్నాయి. 10 నుంచి 15% ఓట్లు ఆయన సొంతంగా ఉంటాయండి. మరి రఘురామకృష్ణరాజు గారు ఎంత గొప్ప రాజు అయితే మటుకు ఓట్లు ఎక్కడ వస్తాయి? అంచేత పవన్ కళ్యాణ్తో సమానమైనటువంటి స్థానం ఆయన మనసులో అనుకుంటే ఆయన అనుకోవచ్చు.
అని అనుకుంటే అనుకోవచ్చు. అంతేగాని ఇలా పైకి వచ్చి బిహేవ్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారిని వదులుకోవాలా, రఘురామ కృష్ణరాజుని వదులుకోవాలా అని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా రఘురామ కృష్ణరాజు అలాగే డిస్కార్డెడ్ కార్డ్ ఆల్రెడీ. అతనితో పనేటి, అతని అవసరం ఉంది, అతని వెనకాల ఓట్ బ్యాంకే ఉంది, ఆయనకి సంబంధం ఉంది అసలు. అందుచేత ఈయన డిప్యూటీ సీఎం అయి ఉండి అన్ని శాఖల్లోనే వేలు పెడుతున్నాడు అని చెప్పేసి ఆయన నర్మగర్భంగా అనటంగా అనకుండా అన్నట్టుగా తెలివితేటలు ప్రదర్శించి ఆ వ్యంగ్యాన్ని వాటితో మాట్లాడినప్పటికీ ఆయన పరిధి దాటితే అది ఆటోమేటిక్గా ఆయనే నష్టపోతాడు. మనం పెద్దగా మాట్లాడాల్సింది కాదు. ఇక్కడ గవర్నమెంట్ ముఖ్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటటువంటి రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగంలో అన్నీ ఉండవు, ప్రతిదీ ఉండవు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండేటటువంటి ఆ బరువు వేరు. మామూలు మన పిల్లి సుభాష్ చంద్రబోసో లేకపోతే వాళ్ళ నాన్నయో లేకపోతే మరొక ఆయనో ఆ పదవిలో ఉంటే ఆ బరువు వేరు. అందుచేత పవన్ కళ్యాణ్ అనే అతను ఒక పార్టీకి అధినేత. మనకు నచ్చాడో నచ్చలేదా, అతను ఒకసారి చెగువారు అన్నాడు, ఇంకోసారి సనాతన అన్నాడు, ఇవన్నీ పక్కన పెడితే నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ వైపు ఇప్పుడు అసలు ఒక్కసారి కూడా ఆయన సమర్థించినటువంటి సందర్భం లేదు. కానీ వాస్తవం నిజమే, మాట్లాడుకోవాలి కదా, నిజమే కదా. ఆయన పేరున 20 లక్షల ఓట్లు అధమపక్షం రాష్ట్ర వ్యాప్తంగా పరచబడి ఉన్నాయి. ఆ ఓట్ల కోసం అని చెప్పేసి అతను ఏమన్నప్పటికీ భరింతారు, అతను ఏం చేసినా సహిస్తారు. అది ఆయన బలం. మరి అన్ని ఓట్లు ఈయనకి ఉంటే మాట్లాడుకోవచ్చు. ఈయన అంత కావాల్సినటువంటి వ్యక్తి ఏం కాదు. అంచేత ఇక్కడ రఘురామ కృష్ణరాజు అని ఆయన కొంచెం తన పరిధి ఏంటో తెలుసుకుని తను మామూలుగా శారీరకంగా సైజు ఉండొచ్చు, 150 కేజీల బరువు, 6 అడుగుల విగ్రహం ఉంటే ఉండుగాక, ఇక్కడ ఆ బరువు ఇక్కడ వేయ అవుతుంది, సాధ్యపడుతుంది, ఇక్కడ తోగదు అది. అందుచేత ఆయన కొంచెం తనకు తాను తగ్గించుకుంటే తర్వాత కాలంలో కొంచెం హెచ్చించబడతాడు. పవన్ కళ్యాణ్తో వెళ్తే ఆటోమేటిక్గా లారీకి ఎగ్నెస్ట్గా మనం వెళ్తే ఏమవుతాం, నలిగిపోతాం. పవన్ కళ్యాణ్కి లారీ, ఈయన వచ్చిన డొక్ స్కూటర్. ఈవేళ గతంలో ఈయన రాజు, ఆయన మామూలు పోలీస్ కానిస్టేబుల్ కొడుకు, ఈయన పక్కనట్టండి. ఈవేళ ఈయన లారీ, అది 14 చక్రాల లారీ. అందుచేత 18 చక్రాల లారీ. ఆ లారీకి ఎగ్నెస్ట్కి వెళ్తే నలిగిపోతాడు ఎవరో రాజుగారు. రాజుగారికి కొంచెం వ్యంగ్యం, ఆ సీట్లో కూర్చున్నప్పుడు అసహ్యకరంగా బిహేవ్ చేయటం, కొంతమంది మామూలు ఎమ్మెల్యేలని చాలా తోలనాడటం, లేకపోతే కించపరచడం, లేకపోతే కొంచెం తగ్గించడం ఏదో చేస్తూ ఉన్నాడు. అక్కడ చాలా మంది అవమానపడి బాధపడుతూ ఉన్నారు వెనకాల. అవన్నీ కొంచెం కొంతమంది చెల్లిపోగాక ఒక్కో మూమెంట్లో. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాడికి ఎదురెళ్ళినప్పుడు దాని పర్యవసానం మరి ఆయనే చూసుకుంటారు. మనకు సమ్మానంగా మనం చూస్తూ ఉంటాం. కూటమి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి, 15 ఏళ్ల పాటు కలిసే ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. కానీ ఇటీవల జరిగిన ఒక విషయం, తెలుగుదేశం పార్టీలో తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారు 5 కోట్ల రూపాయలు నేను టికెట్ కోసం లంచం ఇచ్చాను అనేది ఆయన ఆరోపణ. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 2024లో ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు తాజాగా ఆయన బయటపెట్టారు. నిజంగా జరిగిందంటారా? ఏం జరుగుంటే ఇప్పుడు ఆయన బయట పెట్టాల్సి వచ్చిందంటారు? ఇది మీకు క్రిమినల్లలో, అంటే నేను పెద్దగా క్రిమినల్లో నాకు తెలియదు, కానీ క్రిమినల్లలో పాయింట్ ఉంటుందండి. ఏదైనా మీకు నొప్పి కలిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటిది ఎంత టైం ఉండాలంటే, మీరు ఉన్న చోటు నుంచి, మీకు దెబ్బ తగిలినటువంటి చోటు నుంచి పోలీస్ స్టేషన్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం? బస్సు కానీ, కారు కానీ, లేకపోతే సైకిల్ తొక్కుంటే కానీ, లేకపోతే నడిచెళ్ళి కానీ, మ్యాక్సిమం నడిచెళ్తే ఎంత పడుతుందో ఆ టైం లోపలనే వెయ్యాలి తప్ప డిలేడ్ కంప్లైంట్ అనేటటువంటిది, డిలే కాజ్డ్ ఇన్ మేకింగ్ ది కంప్లైంట్ యాక్సెప్టబుల్ కాదు అనేది ఒక బేసిక్ రూల్ అది. అందుచేత ఎప్పుడో నేను ఏదో ఇచ్చాను అని చెప్పి అంటే అప్పుడు చెప్పాలి తప్ప, మరి ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ గారు ఐఏఎస్ అకాడమీకి చైర్మన్గా ఉంటూ ఎంతోమంది ఐఏఎస్లు తయారు చేశారని చెప్పి చెప్పేవాడు. గొప్ప మేధావి, చాలా అనేక విషయాల మీద పట్టున్నటువంటి మనిషి. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే న్యాయం ఉండదు, పట్టు ఉంటుంది, చాలా జ్ఞానం ఉంటుంది, చాలా విజ్ఞానం ఉంటుంది. బట్ సెన్స్ అనేది ఒకటి ఉండాలి కదండి, న్యాయం అనేది ఒకటి ఉండాలి కదా, ప్రొపరేటీ అనేది ఒకటి ఉండాలి కదా మనిషికి. అవి లేకపోతే ఇప్పుడు తనకంటే తన అవసరాలకు తగినట్టుగా తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని వాడుకుంటే నువ్వు వ్యాపారం అవుతావు. పొలిటీషియన్ దానికి నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకుని సీజన్ని బట్టి నువ్వు మంచి కొనుగోలు అమ్మకాలు జరుపుకుంటే నీకు లాభిస్తే లాభించవచ్చు. అంతేగాని 2024లో ఇచ్చారని చెప్పేసి 24 జూన్కి ముందు ఇచ్చి ఉండాలి, మార్చి ఏప్రిల్లో ఇచ్చి ఉంటాను.
ఈయన ఇవ్వటం ఏంటంటే ఆయనకి అసలు ప్రాబిలిటీ ఉందా? ఇస్తే ఎవరికి ఇస్తారు? డబ్బు సీటు కావాలని చెప్పి అంటే చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి. చిన్నికిని బున్నికిని బుజ్జికి ఇస్తారా? ఎలా ఇస్తారండి డబ్బు? 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు 5 కోట్ల రూపాయలు క్యాషే ఇవ్వాలి. బ్యాంక్ రసీదు పుచ్చుకునేటటువంటి అయ్యి ఉండదు, క్యాషే ఉండాలి. క్యాష్ ఎక్కడి నుంచి ఎలా వచ్చేసింది మీకు? అప్పుడు ఈవేళ రాదు మీకు ఉన్నటువంటి స్థితికి. మరి ఆవేళ మీకు 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చేసింది? ఎక్కడి నుంచి? ఆయన చిన్నికి ఇవ్వటం ఏంటి? చిన్నికి ఇచ్చేటప్పుడు మరి అంతకంటే పెద్ద నాయకుడు పైన వాళ్ళ నాయకుడు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి చెప్పేవాళ్ళు కదా, లోకేష్కి చెప్పేవాళ్ళు కదా. మరి వీళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఈయనకి ఇచ్చారని చెప్పి అంటలో మరి ఆ ప్రొపరేట్ ఏంటనేది అది అసలు అది నిజమయ్యే అవకాశం కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసినటువంటి ఆరోపణలో ముందు వాస్తవం ఎంత అనేటటువంటిది ఒక కామన్ ఆర్డినరీ ప్రూడెంట్ మ్యాన్కి ఇది జరిగి ఉండొచ్చు అనేటటువంటి భరోసా కల్పించాలి మీకు. అది లేకుండా ఏ ఊరికి 5 కోట్లే ఇచ్చారని చెప్పి అంటాడు. ఇంకా ఎక్కువ చెప్పుకో, ఫిగర్ పోయిందే ఉంది, ఫిగరే కదా చెప్పేది. ఇలాంటి మాటలు చెప్పడంలో ఆయన తనకు తాను పలచనైపోతాడు తప్ప ఎవరిని మెప్పించలేడు, ఎవరిని నమ్మించలేడు. కొలిగిపూడి శ్రీనివాస్ గారు మరి చాలా ఉద్యమకారుడు మనిషి, చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి మనిషి, చాలా గొప్పవాడు అని చెప్పేసి మనం వింటాం. నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంది, గొప్ప విస్తారమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి మనిషి. దాన్ని మరి ఇలా గంగపాలు చేస్తే మనం చేసిందే లేదు. స్విచ్ ఒక చోట వేస్తే బల్బు ఒక చోట వెలిగినట్టు ఇప్పుడు ఆయన ఈ 5 కోట్ల వ్యవహారం తాజాగా తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చారండి. నా నియోజకవర్గంలో నన్ను పని చేసుకొని ఇవ్వటం లేదు, నాకు సంబంధించి నా నియోజకవర్గంలో ఉన్న నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో ఎంపీ గారి జోక్యం ఎక్కువ ఉంటుంది. ఈ విషయం డైరెక్ట్గా చెప్పుకోవచ్చు కదా, ఈ 5 కోట్ల వ్యవహారం ఎందుకు ఎత్తారంటారు ఆయన? వీళ్ళకి కొన్ని విషయాలు ఏంటంటే అండి, మరి వీళ్ళకి అంత మేధావులకి కూడా చిన్న చిన్న విషయాల దగ్గర ఎందుకు పొరపాటు చేస్తారో తెలియదు. ఇదివరకు ఎన్టీ రామారావు గారు 83లో వచ్చినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండేవారు, మీకు తెలిసి 83లో లాస్ట్లో ఆఖరి మంత్రివర్గంలో మంత్రిగా ఉండేవారు. ఈయనకు చాలా గొప్పగా మీకు విరాట్ పర్వంలోలాగే మామ మీదనైనా పోటీకి సై, తెలుగుదేశానికి అసలు ఏ రకమైనటువంటి స్థానం లేదు రాష్ట్రంలో, కాంగ్రెస్దే అని చెప్పేసి పెద్ద గొప్ప గౌరవులు అని చెప్పాడు నేను. చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు మామవాళ్ళు, ఆయన మామగారు నలుడు మధ్యలో కూతురు ఉంటుందండి. ఆ విషయం చూసేవాడు ఈ తెలుగుదేశంలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కడికి అర్థం అవ్వాలి. అది అర్థం కాకుండా బగ్గిడి గోపాలం ఒక అతను ఉండేవాడు, అమాయకుడు పాపం. ఆయన ఏదో కాంట్రాక్టర్ ఏదో చేసేవారు, ఎన్టీ రామారావు మీద ఉన్నటువంటి అభిమానంతో వెళ్ళి జాయిన్ అయిపోతే రామారావు కొంచెం మన బోళా శంకరుడు కదా మనిషి, గబగబా టికెట్ ఇచ్చేసాడు మనిషి. వెనక ముందు చూడుకున్నాను, గెలిచేసాడు ఆయన. గెలిచేసిన తర్వాత ఆయన ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలోకి వచ్చి కొంచెం ఎక్కడున్నా మరి ఈయన పాత్ర అయింది కదా, చేయబోతుంటే ఈయన కాంగ్రెస్లో ఉండి పెద్ద మీ మీద సవాల్ చేస్తున్నాడు, ఇందులో ఎందుకు వస్తాడని చెప్పేసి అంటే అతను పెట్టుకుని కుమ్మేశారు ఒకసారి. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే కొట్టేశారు, చంద్రబాబు నాయుడు మనుషులే. అందుచేత నీళ్ల కంటే పాలు చిక్కన అనేటటువంటి ప్రాథమిక సూత్రం ప్రతి ఒక్కరు గ్రహించాలి, అప్లై చేసుకోవాలండి. పాల కంటే రక్తం మరీ చిక్కన, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు కదా. అలాంటప్పుడు పాలు నీళ్ళలో పాలుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే పాలుకి ఇక్కడ రక్తానికి నీళ్ళకేనా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ఉండగా ఆయన కనుసనల్లో ఆయన మనసరికి నడుచుకోవాలి తప్ప, లేదంటే అందులో ఉండకూడదు. నీకు నొప్పి వస్తే అందులో ఎందుకున్నావు నువ్వు? ఆయన జెండా కింద ఆయన ఇచ్చినటువంటి సీటులో నువ్వు గెలిచి, ఆయన ఓట్లతో నువ్వు గెలిచి నీకేదో సొంతంగా ఏజెండా ఉంటుందని చెప్పి అంటే ఆయనకి భిన్నంగా ఆయన యాక్సెప్ట్ చేస్తే గెలిచి చెప్పుకో, కన్విన్స్ చేసుకో. ఆయనకి భిన్నంగా ఉంటానని చెప్పి అంటే ఎవరో మెచ్చరు, ఎక్కడ గెలవలేవు. అలాగా నా నియోజకవర్గంలో నన్ను పని చేసుకున్నట్లేదని చెప్పి చేసుకో పని. మిగతా 164 మంది ఎలా పని చేసుకుంటున్నారో 164లోనూ 21 తీసేస్తే ఎంతమంది అండి? వాళ్ళు 143 మంది, 30 తీసేస్తే 134. మిగతా 134 మందిలాగా చేసుకోవాలి. అంతేగాని నేనేదో పెద్ద జ్ఞానానికి అతీతుడిని, నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎవరి దగ్గర లేదని చెప్పేసి అనుకుంటే అది ఇక్కడ నాలెడ్జ్ వర్కౌట్ అవుతుంది, సెన్స్ వర్కౌట్ అవుద్ది, నేపథ్యం వర్కౌట్ అవుద్ది, మీకు సరిపోరు. ఆయన కొలిగిపూడి శ్రీనివాస్ గారు ఈ విషయాన్ని చిన్న కామన్ సెన్స్ పాయింట్ మనం ఎందుకు మిస్ అయ్యారో మనకు చెప్పలేం.